దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునంతులరా, ప్రతిరోజు కూడా మరి మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, పునీత్ కుమార్ చేజర్ల అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తీసుకొని వస్తూ ఉన్నాను. ఈరోజు మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తేవటానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. అదేంటి అంటే, యెషయా గ్రంథం 55వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి మాట ద్వారా దేవుడు నన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట ప్రియులరా, మనకు చాలా చాలా అవసరమైనటువంటి మాట. అదేంటి అంటే, ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిస్తారు, సంతుష్టి కలుగజేయని దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వ్యయపరుస్తారు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి అనేటటువంటి మాట అక్కడ చూస్తూ ఉన్నా. ప్రస్తుత రోజుల్లో మనకు చాలా చాలా అవసరమైనటువంటి మాట ప్రియులర్ ఇది. ఎందుకంటే మనకు దేవుడిస్తున్నటువంటి రోకలని, మన కష్టార్జితం, మనం కష్టపడుతున్నామంటే దేవుని కృప ద్వారానే మనం కష్టపడగలుగుతున్నాం. కష్టపడి ఒక రూపాయి సంపాదించగలుగుతున్నాం. ఆ వస్తున్నటువంటి ఆ రూపాయిని, ఆ రోకలను మనం వ్యర్థమైనటువంటి వాటి కొరకు ఉపయోగించకూడదు. సరే, వ్యర్థమైనటువంటివి చాలా ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే ప్రాముఖ్యంగా భోజనం విషయంలో, మనం తినే విషయంలో, తినే పదార్థాల విషయంలో, తాగే వాటి విషయంలో మన రోకలను మనం వ్యర్థంగా ఖర్చు పెట్టకూడదు అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రస్తుత రోజుల్లో చాలా వ్యర్థమైనటువంటి పదార్థముల కొరకు, వ్యర్థమైనటువంటి భోజనాల కొరకు మన రోకలను ఖర్చు పెడతా ఉన్నాం. రోకలు పోవటమే కాకుండా, అంటే డబ్బులు పోవటమే కాకుండా, అనారోగ్యాలు, వ్యాధులు కూడా మన శరీరానికి వస్తూ ఉన్నాయి. ఇదంతా వ్యర్థమైనటువంటిది ప్రియులారా. కాబట్టి మంచి పదార్థాలు మనం భుజించాలి. మన రోకలు ఖర్చు పెట్టి, మనకు దేవుడిస్తున్నటువంటి ఆ రూపాయలను ఖర్చు పెట్టి, మన కష్టార్జితం మనం అనుభవించే విధంగా మనం మంచి పదార్థాలను భుజించాలి. ఏది మంచి పదార్థం, ఏది చెడ్డ పదార్థం? ఈ భూమి మీద ప్రస్తుతం చెడ్డ పదార్థాలు ఎక్కువైపోయినాయి, చెడు పదార్థాలు ఎక్కువైపోయినాయి, చెడు ఆహారం ఎక్కువైపోయింది. ప్రభునంతులారా, మనకి వ్యాధి కలిగించేటటువంటి పదార్థాలు, మన శరీరానికి అనారోగ్యాన్ని తీసుకొచ్చేటటువంటి పానీయాలు ఈ భూమి మీద ఎక్కువైపోతూ ఉన్నాయి. వారి లాభాపేక్ష కొరకు, వారి వ్యాపారాలు అభివృద్ధి చేయటం కొరకు ఈ మనుషులు మరి వ్యర్థమైనటువంటి వాటిని తయారు చేస్తా, వ్యర్థమైనటువంటి పదార్థాలను తయారు చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకు దేవుడిస్తున్నటువంటి రోకలను వ్యర్థమైనటువంటి భోజన పదార్థాల కొరకు, వ్యర్థమైనటువంటి ఆహారం కొరకు ఖర్చు పెట్టకుండా మంచి పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి మనం తినటానికి ప్రయత్నం చేయాలి, వాటిని మనం కొనటానికి ప్రయత్నం చేయాలి అనేది ఇక్కడ ఈ మాటలో ఉన్నటువంటి అర్థం. కాబట్టి ప్రభునంతులరా, ఈ మాటలు వింటున్నటువంటి మీకు దేవుడిస్తున్నటువంటి ఆ రోకలను దేనికి ఖర్చు పెడుతున్నారు? వ్యర్థమైనటువంటి వాటికా, వ్యర్థమైనటువంటి ఫుడ్కా, ఆ వ్యర్థమైనటువంటి పానీయాలకా, లేక మంచి పదార్థాలకా, మంచి పానీయాలకా అనేది మీరు ఒకసారి గ్రహించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. వ్యర్థమైనటువంటి ఆ మత్తు పదార్థాలు, మత్తుతో కూడినటువంటి పానీయాలు ఈ భూమి మీదకి వచ్చేసినాయి. వాటికి ఖర్చు పెడుతూ ఉన్నారు. డ్రగ్స్ అని, గంజాయి అని, మరి మత్తు పదార్థాలు, ఆల్కహాలు, ఇవన్నీ కూడా వ్యర్థమైనటువంటి పదార్థాలు, మన శరీరానికి హాని కలిగించాయి. వాటికి మరి ఎక్కువగా రోకలు ఖర్చు పెడతా ఉన్నాం, రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాం. అలాగే భోజన పదార్థాల్లో కూడా వ్యర్థమైనటువంటి మరి పదార్థాలు భూమి మీదకి వచ్చేస్తున్నాయి ప్రియులారా. వాటిల్ని సొంతగా తయారు చేస్తూ, వ్యర్థమైనటువంటి వాటితో తయారు చేస్తూ మన శరీరానికి హాని కలిగించే విధంగా ప్రభునంతులరా పదార్థాలు వచ్చేసినాయి, భోజన పదార్థాలు. వీటిని కూడా మనం గ్రహించి మన రూపాయి దేనికి ఖర్చు పెడుతున్నా, ఏ మంచి పదార్థాలు కాని దొనకు ఖర్చు పెడుతున్నామా అని ఆలోచించి మంచి పదార్థాలు మనం భుజించడానికి మన రూపాయలు ఖర్చు పెట్టాలి. ఆ విధంగా మనం చేయటం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాం, మన శరీరాలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. నేటి దినాల్లో దీర్ఘకాలిక సమస్యలు రావటానికి 75% మనం తినే భోజనమే కారణమవుతూ ఉంది, మనం తినే ఆహారం కారణమవుతూ ఉంది.
కాబట్టి వీటిల్లో నుంచి మనం తప్పించుకోవాలంటే, ఆ యొక్క వ్యాధుల నుంచి కూడా మనం తప్పించుకోవాలంటే, మన రూపాయి జాగ్రత్తగా ఉండాలి అంటే మనం మంచి పదార్థాలు భుజించాలని ప్రేమతో ఒక దైవజనుడిగా తెలియజేస్తూ, ప్రస్తుతం పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు చాలా విలువైనవి, మనకు నేర్పించే పాఠాలు పిల్లలు. మనకు మంచి పాఠాలు దేవుడు ఇందులో రాయించి పెట్టాడు. ఎప్పుడో రాయించి పెట్టాడు. భవిష్యత్ కాలంలో జరగబోయేటటువంటి విషయాల గురించి కూడా ఎప్పుడో రాయించి పెట్టాడు. కాబట్టి మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను, ఇప్పుడు మనం భవిష్యత్ కాలంలో ఉన్నాం, ఇప్పుడు చాలా అంత్య దినాల్లో ఉన్నాం, చాలా భయంకరమైనటువంటి దినాల్లో, రోజుల్లో ఉన్నాం. కాబట్టి జాగ్రత్తగా మనం తినే విషయంలో జాగ్రత్త పడి మంచి పదార్థాలు తిని మన శరీరాన్ని అనారోగ్య పరిస్థితుల నుంచి కాపాడుకుందాం. దేవుని కృపలో, దేవుని సేవలో, దేవుని పనిలో బహుబలంగా ముందుకు వెళదాం. దేవుని కృపను పొందుకుందాం. అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.